రేపు మీకేం జరగబోతుందో ఈ రోజు తెలిస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి పవర్స్ ఉన్న ఒక సైకో కిల్లర్ తనకంటే పవర్ఫుల్ అయిన ఒక ముసలాయనతో ఆడే మైండ్ గేమే ఈ సినిమా కథ. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మనిషి మనస్సుని, వాళ్ళ చావును కూడా ముందే చూడగలిగే ఈ ఇద్దరి మధ్య పోరాటం మామూలుగా ఉండదు. అసలు ఆ కిల్లర్ ఎందుకు చంపుతున్నాడో తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. ఇంతకీ సినిమా పేరేంటంటే సోలెస్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ చనిపోయిన ఒక అతను చూపిస్తారు. అక్కడికి FBI ఆఫీసర్స్ వస్తారనమాట. వాళ్ళిద్దరు ఎవరో కాదు, మన కథలో హీరో హీరోయిన్. సో బేసికల్ గా కిల్లర్ గాడు ఏంటంటే ఎవరో ఒక అతన్ని చంపేసి వెళ్ళిపోయాడు. అది కూడా వెన్నుపూస స్టార్టింగ్ పాయింట్, ఆ తర్వాత బ్రెయిన్ కి మధ్యలో ఒక చిన్నపాటి ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడు. అంతేకాకుండా ఆ ఇంజెక్షన్ ని ఆ పాయింట్ లో ఇస్తే 2 సెకండ్లో చనిపోతారు. అందులోని ఎటువంటి నొప్పి లేకుండా ప్రశాంతంగా చనిపోతారు. ఒక ముక్కలో చెప్పాలంటే అసలు చనిపోతున్నారు అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు, అంత ప్రశాంతంగా చనిపోతారు. అక్కడికి వచ్చిన మన కథలో హీరో హీరోయిన్ ఏంటంటే ఆ కిల్లర్ గాడు చేసిన హత్యను చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వాడు ఇంతకు ముందు ఇంకో 2 హత్యలు చేశాడు అనమాట. సేమ్ ఇలాగే చేశాడు. 69 సంవత్సరాల వయసున్న ఒక పెద్దవాడిని, అందులోనూ 9 సంవత్సరాల వయసున్న ఒక కుర్రాన్ని, ఇప్పుడు ఈయన్ని. సో మొత్తం 3 హత్యలు చేశాడని చెప్పేసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అందులోనూ వాడు హత్యలు చేసిన తర్వాత ఎటువంటి క్లూ లేకుండా పక్కాగా హత్యలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. దానికి వాళ్ళిద్దరు ఆశ్చర్యపోతారనమాట. అంతేకాకుండా పైనుంచి ఏంటంటే వీళ్ళకి బాగా ప్రెషర్ ఎక్కువైపోతుంది అనమాట. కిల్లర్ ని పట్టుకోకుండా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. దాంతో హీరో హీరోయిన్ తో ఏమంటాడంటే నేను పెద్ద వీడియో మీట్ అవుతా అని చెప్పేసి అంటాడు. బేసికల్ గా హీరో చెప్పిన ఆ పెద్ద ఇంతకు ముందు తాను కూడా FBI చేసేవాడు. కాకపోతే 2 సంవత్సరాల క్రితం తన కూతురు ఏంటంటే అనారోగ్యంతో, అది కూడా ఒక పెద్ద రోగం వచ్చేసి హాస్పిటల్లో చనిపోయింది. అప్పటి నుంచి ఆయన ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. అందులోనూ కూతురు చనిపోయిన తర్వాత ఆ పెద్ద తన భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది. దాంతో ఆయన ఏంటంటే ఇంక FBIలో పనిచేయకుండా ప్రశాంతంగా ఊరికి దూరంగా ఉన్న ఫారెస్ట్ లోనే ఒక్కడే ఉంటూ ఉన్నాడు. సో దాంతో అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు వీళ్ళిద్దరు. వెళ్ళేటప్పుడు ఈ స్టోరీ మొత్తం హీరో ఏంటంటే హీరోయిన్ చెప్తూ ఉంటాడు అనమాట ఆయన గురించి. ఆ తర్వాత వాళ్ళిద్దరు పెద్దానికి రీచ్ అవుతారు. కాకపోతే హీరో ఏమంటాడంటే నువ్వు ఇక్కడే ఉండు, లోపలికి వెళ్ళిన తర్వాత పెద్దానికి మొత్తం చెప్పి నేను సెట్ చేస్తానని చెప్పేసి హీరో లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పెద్ద చాలా క్యాజువల్ గా పలకరిస్తాడు. ఏంటండి ఎలా ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆయన కూడా క్యాజువల్ గా మాట్లాడతాడు. ఆ తర్వాత జరిగింది మొత్తం చెప్పి సార్ మీరు కేసు డీల్ చేయాలండి, ఓ కిల్లర్ గడు మామూలుగా చేయట్లేదని చెప్పేసి అంటంతో ఆ పెద్ద ఏమంటాడంటే చూడు బాబు నేనే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నా కూతురు చనిపోయింది, నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ అక్కడికి వస్తుంది. అది కూడా హీరోకి అర్జెంట్ కాల్ వచ్చిందని చెప్పేసి తన లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోకి ఫోన్ వస్తుంది. హీరో కూడా సర్లే అని చెప్పేసి మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ మాత్రం ఆ పెద్దానికి చాలా డీటెయిల్డ్ గా చెప్తుంది. చూడండి కంటిన్యూస్ గా కిల్లర్ గాడు హత్యలు చేస్తూ ఉన్నాడు. అందులోనూ అవతల వాళ్ళకి నొప్పి లేకుండా వాళ్ళు చనిపోతున్నారన్న సంగతి వాళ్ళకు కూడా తెలియకుండా చంపేస్తూ ఉన్నాడు. కాకపోతే పైనుంచి మాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. ఇంకా ముఖ్యంగా ఆయన గనక ఇలాగ వదిలేస్తే వాడు ఇలాగ చంపుతూ ఉంటాడు, కావాలంటే కేసు ఫైల్ చూడండి అని చెప్పేసి ఫైల్స్ ఇచ్చి హీరోయిన్ ఆయన భుజాన్ని టచ్ చేస్తుంది. దాంతో సడన్ గా ఆయనకి ఏంటంటే కొన్ని విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అది కూడా హీరోయిన్ కి సంబంధించిన విజువల్స్. ఆ విజువల్స్ ఎలా ఉంటాయి అంటే హీరోయిన్ తల పగిలిపోయి బ్లడ్ కారిపోతూ ఉంటుంది. అదేంటంటే సడన్ గా ఆయనకి ఏదోలా అనిపిస్తుంది అనమాట. అదేంటి నాకు అలా కనిపించింది అని చెప్పేసి. అంతేకాకుండా హీరోయిన్ హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత పెద్ద ఏంటంటే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అందులోను చనిపోయిన తన కూతురు గురించి. ఆ తర్వాత ఈ కేసు ఫైల్ తీసి మొత్తం ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ హీరో ఇద్దరు ఆఫీస్కి వస్తారనమాట. కాకపోతే వాళ్ళకంటే ముందే ఈ పెద్ద వచ్చి అక్కడ నుంచి ఉంటాడు. అంటే ఈ కేసులో నేను మీకు హెల్ప్ చేస్తున్నాను అని చెప్పేసి ఆయన కూడా ఈ కేసులో దిగిపోయాడు అనమాట. అది సంగతి. ఆ తర్వాత ఇంకేముంది, ఆ పెద్ద ఆఫీసు లోపల తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత ప్రతి ఒక్క కేసు గురించి డీటెయిల్డ్ గా చెప్తారనమాట. అంటే 69 సంవత్సరాల ముసలావిడిని ఎలా చంపేశాడు, అందులోను 9 సంవత్సరాల పిల్లాన్ని ఎలా చంపాడని చెప్పేసి మొత్తం క్లియర్ గా చెప్తారు. అందులోను పెద్ద ఆయన ఏమంటాడంటే ఫస్ట్ మనం 69 ఇయర్స్ ఓల్డ్ లేడీ దగ్గరికి వెళ్దామని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అందులోను ఆ కిల్లర్ గాడు ఏంటంటే 69 ఇయర్స్ ఓల్డ్ లేడీని చంపిన తర్వాత ఏదో కంప్యూటర్ లో టైప్ చేసిన ఒక నోట్ అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. కాకపోతే దాంట్లో ఉన్న మీనింగ్ ఏంటో వీళ్ళకి అర్థం కాదు. అందులోను వీళ్ళ ముగ్గురు ఏంటంటే ఆ 69 ఇయర్స్ ఓల్డ్ లేడీ ఇంట్లోకి వెళ్ళి మొత్తం వెతుకుతున్నప్పుడు వాళ్ళకేంటంటే పెద్దగా క్లూస్ ఏం కనిపించవు కానీ ఆవిడ మాత్రం రకరకాల విగ్గులు వాడేదని తెలుస్తుంది. ఆ తర్వాత హీరో అందులోని పెద్ద ఇద్దరు కలిసి ఒక రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ దగ్గర తింటున్నప్పుడు సడన్ గా పెద్ద ఏంటంటే హీరో మీద చేయి వేస్తాడు. ఇంకేముంది, హీరోకి సంబంధించిన విజువల్స్ అన్ని పెద్ద కనిపిస్తాయి. అందులోను హీరో ఏదో హాస్పిటల్లో బాధపడుతున్నట్లు కేకలు వేస్తున్నట్లు విజువల్స్ అన్ని కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ పెద్ద ఆయనకున్న పవర్ ఏంటంటే ఎవరినైనా ముట్టుకుంటే వాళ్ళు పాస్ట్ ఆ తర్వాత వాళ్ళ ఫ్యూచర్ రెండు ఆయనకి కనిపిస్తాయి. అందుకని ఆయన ఏంటంటే ఇంతకు ముందు FBIలో పనిచేసేవాడు అనమాట. ఆయనకున్న ఆ పవర్స్ ని యూజ్ చేసుకొని FBIలో చాలా మంది క్రిమినల్స్ ని
పట్టుకున్నారు. అందులోనూ హీరో కూడా ఆయన పిలిచింది అందుకనే. అది సంగతి. ఇదిలో ఉంటే మరోవైపు పెద్ద ఆయన ఏంటంటే ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయనకి హీరోకి సంబంధించిన విజువల్స్, ఆ తర్వాత హీరోయిన్ కి సంబంధించిన విజువల్స్, మరి ముఖ్యంగా సంబంధం లేకుండా చాలా విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి, అందులోనూ పాల డబ్బా కింద పడిపోతుంది, ఎవరో ఒక అతని మొహం రకరకాలు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయో కూడా ఆ పెద్దానికి ఏం అర్థం కాదనమాట. కట్ చేస్తే మరుసటి రోజు ఆ కిల్లర్ గాడు ఇంకో హత్య చేస్తాడు. అది కూడా ఒక అమ్మాయిని అనమాట. అందులోనూ ఎవరో ఒక అతను ఫోన్ చేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ఏదైతే టైంకి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారో అదే టైం పక్కన బోర్డు మీద రాసి ఉంటుంది 4 గంటల 16 నిమిషాలు అని చెప్పేసి. దాంతో వీళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు మనం ఈ టైంకి ఇక్కడికి వస్తామని చెప్పేసి ఆ కిల్లర్ గాడికి ఎలా తెలుసు అని చెప్పేసి. ఆ తర్వాత చనిపోయిన అమ్మాయి డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి మెడ మీద చూస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఇంజెక్షన్ ఉంటుంది. సో కిల్లర్ గాడు మళ్ళీ మెడ మీద ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడు. ఆ తర్వాత పెద్ద ఆయన ఏం చేస్తాడంటే అందరినీ బయటికి పంపించేసి అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పి చూద్దామని చెప్పేసి ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు. దాంతో పెద్దానికి విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఆ అమ్మాయి చాలా క్యాజువల్ గా వచ్చి శుభ్రంగా డ్రింక్ చేసి అందులో కూర్చుంటుంది. వెనకాల నుంచి కిల్లర్ గాడు వచ్చేసి ఇంజెక్షన్ చేస్తాడు. అంతేకాకుండా పక్కనే డేవిడ్ అని చెప్పేసి ఒక లెటర్ రాసి ఉంటుంది. అంతేకాకుండా అక్కడికి హీరో వస్తుంటే హీరోతో పెద్ద ఆయన ఏమంటాడంటే దయచేసి టబ్బులో వాటర్ ను మాత్రం నువ్వు టచ్ చేయొద్దని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత అక్కడ డేవిడ్ అని చెప్పేసి ఒక పేరు ఉంది కదా, అతన్ని తీసుకొచ్చేసి వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అంతేకాకుండా ఈ డేవిడ్ ఎవరో కాదు, చనిపోయిన అమ్మాయి భర్త. ఆ తర్వాత హీరోయిన్ అంటుందన్నమాట మీ భార్యని ఎవరో చంపేశారని చెప్పేసి అంటంతో డేవిడ్ గడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. చంపేశారా అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే మనోడు ఏమంటాడంటే నేను సూసైడ్ చేసుకొని చనిపోద్దని చెప్పి అనుకున్నాను కానీ ఎవరో చంపేశారా అని చెప్పేసి అంటంతో హీరోకి హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అవునా అని చెప్పేసి అప్పుడు డేవిడ్ చెప్తాడనమాట చూడండి నేను వేరే అమ్మాయిని లవ్ చేశాను, నా భార్య అంటే నాకు ఇష్టం లేదు, అదే విషయం లెటర్ లో రాసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను, సో నేను వదిలేయటం వల్ల తను ఆత్మహత్య చేసుకొని చనిపోద్దామో అని చెప్పేసి అనుకున్నానని చెప్పేసి అంటంతో బయట ఉన్న పెద్ద ఆయన ఏంటంటే ఈ డేవిడ్ గడికి సంబంధించిన పెన్ను పట్టుకుంటాడు అనమాట. ఇంకేముంది పెన్ను పట్టుకున్న మరుక్షణమే వాడి గురించి మొత్తం పెద్ద ఆయనకి తెలిసిపోతుంది. ఆ తర్వాత పెద్ద ఆయన లోపలికి వచ్చేసి లేదు లేదు వీడు అబద్ధం చెప్తున్నాడు, వీడు వేరే వాళ్ళని లవ్ చేసింది, అందులోని వీళ్ళ భార్య మీద ఇష్టం పోగొట్టుకున్నది, తన భార్యను వదిలించుకోవాలనుకున్నది అంతా కరెక్టే, కాకపోతే వీడు లవ్ చేసింది అమ్మాయిని కాదు, వీడు లవ్ చేసింది అబ్బాయిని, అందులోను వీడు ఒక గే అని చెప్పేసి అంటంతో డేవిడ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా పెద్ద ఆయన ఇంకో నిజం చెప్తాడు. వీడు చాలా మందితో రిలేషన్ లో ఉండటం వల్ల వీడికి ఎయిడ్స్ వచ్చింది, అంతేకాకుండా తన భార్య కూడా ఈ ఎయిడ్స్ అంటుకుంది, అందుకనే ఆ అమ్మాయి టబ్బులో చనిపోయిన తర్వాత ఆ వాటర్ టచ్ చేద్దని చెప్పానని చెప్పేసి అంటాడు. కానీ కథలో ఇక్కడే ఒక హైలైట్ విషయం ఏంటంటే తన భార్య చచ్చిపోవడానికి డేవిడ్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి డేవిడ్ ని వదిలేయమని చెప్పేసి అంటంతో హీరో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వదిలేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు పెద్ద ఆయన ఏంటంటే హీరో వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే కిల్లర్ గాడు అందరినీ ఎందుకు చంపుతున్నాడో నాకు అర్థమైంది అని చెప్పేసి అంటంతో హీరో అవునా అని చెప్పేసి అంటాడు. అవును అని చెప్పి అంటాడు పెద్ద ఆయన. ఆ తర్వాత హీరో ఆత్రం తట్టుకోలేక ఎందుకు చంపుతున్నాడండి అని చెప్పి అడిగితే ఈ పెద్ద ఆయన కూడా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అందులోని కిల్లర్ గాడు మొట్టమొదట చంపింది ఎవరిని 69 సంవత్సరాల వయసు ఉన్నవాడనమాట. ఆవిడకి ఏంటంటే క్యాన్సర్ ఉంది, అందులోనూ ఆవిడ ఇంట్లో రకరకాల విగ్గులు ఉన్నాయి కదా, బాగా హెయిర్ ఫాల్ అయిపోయి ఆవిడ క్యాన్సర్ ఏంటంటే 4th స్టేజ్ కి వచ్చిందనమాట. ఆవిడ నరకం అనుభవించకూడదని చెప్పేసి ఆవిడకి నరకం నుంచి విముక్తిస్తున్నాడు. మరీ ముఖ్యంగా రీసెంట్ గా చనిపోయిన డేవిడ్ భార్యకి ఏమో HIV ఉంది, దానికంటే ముందు చనిపోయి ఇంకొక అతనికి ఏదో ఒక రోగం ఉంది. కాబట్టి రోగం ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళు ఈ భూమి మీద నరకం అనుభవించకూడదు అని చెప్పేసి ఆ కిల్లర్ గాడు సెలెక్ట్ చేసుకుని మరి చంపుతున్నాడు. అందులోను వాళ్ళకి ప్రశాంతవంతమైన చావునిస్తున్నాడు నొప్పి లేకుండా అని చెప్పేసి అంటంతో హీరోకు డౌట్ వస్తుంది. సరేనండి బానే ఉంది అంతా, అందరికి రోగాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు, మరి 9 సంవత్సరాల పిల్లాడికి ఏ రోగం ఉందండి, వాడికి ఏం లేదు కదా అని చెప్పేసి అంటంతో ఆయన కూడా అదే అంటాడు. అవును ఆ కుర్రోడికి ఏం లేదు, వాళ్ళ అమ్మా నాన్న కూడా అడిగి చూశాను, ఆ పిల్లాడికి పాపం ఎటువంటి అనారోగ్యం లేదు, అయినా ఎందుకైనా మంచిది ఒకసారి డెడ్ బాడీని తీసి మళ్ళీ మనం బయటికి ఆ బాడీకి పోస్ట్ మార్టం చేద్దాము, అప్పుడు తెలుస్తుంది ఏదో ఒక రోగం ఉందా లేదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. యాజ్ ఇట్ ఈస్ గా పిల్లాడి శవాన్ని బయటికి తీసి పోస్ట్ మార్టం చేస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో పెద్ద ఆయనకి ఒక ఫ్యాక్స్ వస్తుంది అనమాట. దాన్ని చదివిన తర్వాత ఈ పెద్ద ఆయనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. పక్కనే ఉన్న డాక్టర్ కూడా చెప్తాడు అనమాట చూడండి ఆ పిల్లాడి బ్రెయిన్ లో ఏదైనా ట్యూమర్ ఉందా అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి బ్రెయిన్ మొత్తం చెక్ చేస్తే నిజంగానే ట్యూమర్ ఉంటుంది. అందులోనూ ఆ పిల్లాడు గనక బతికుంటే కొన్ని రోజుల్లో బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసి ఈ భూమి మీదే భయంకరమైన నరకాన్ని చూసి ఆ తర్వాత చనిపోతాడు. సో దాంతో పెద్ద ఆయనకు అర్థమైపోతుంది మొత్తానికి ఇది మామూలు విషయం కాదని చెప్పేసి తనకొచ్చిన ఫ్యాక్స్ లో కూడా ఏముందో ఎవరికి చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అందులోనూ వెళ్ళిపోయేటప్పుడు కూడా బాబు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఏమైందండి వెళ్ళిపోతున్నారు మీరు, అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి అడిగినా సరే ఆ పెద్ద ఆయన మాత్రం హీరో మాటలు పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఆ పెద్ద ఆయన రూమ్ కి వెళ్తుంది. కాదండి
కాదండి, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చెప్పిందే చేస్తున్నాం కదా, ఆ డేవిడ్ గారిని వదిలేయమన్నారు, వదిలేసాము, మీరు ఏది చెప్తే అది చేస్తున్నాము, అలాంటిది మీరు మాకు చెప్పకుండా సడన్ గా ఇందులోంచి బయటకు వస్తే ఎలాగా, అసలు ఏం జరిగింది, అందులోని ఫ్యాక్స్ లో ఉన్న రిపోర్ట్ ఏంటని చెప్పేసి అంటంతో ఈ పెద్దను కూడా ఏం జరిగిందో హీరోయిన్ కి చెప్పడం మొదలు పెడతాడు. కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్లు ఇప్పుడే రివీల్ అవుతాయి. అదేంటంటే కిల్లర్ గాడు 69 సంవత్సరాల వయసున్న ఒక ఆవిడని చంపేశాడు కదా, ఆవిడ దగ్గర టైప్ చేసిన లెటర్ కూడా పెట్టాడు కదా, ఆ లెటర్ లో ఏముందంటే కంటిన్యూస్ గా ఈ పెద్దాయన ఎప్పుడు పాడుకునే పాట ఒకటి ఉంది. సో కిల్లర్ గాడికి ఖచ్చితంగా తెలుసు ఈ కేసులోకి పెద్దాయన వస్తాడు అని చెప్పేసి, అందులోను వీళ్ళందరూ కలిసి టబ్బులో చచ్చిపోయిన ఆవిడ దగ్గరికి వెళ్తారని చెప్పేసి ముందుగానే తెలిసి వాళ్ళు వచ్చే టయాన్ని 4 గంటల 16 నిమిషాలు అని చెప్పేసి రాసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అంటే మనందరం కలిసి అక్కడికి వెళ్తామన్న సంగతి వాడికి తెలుసు. మరీ ముఖ్యంగా ఫ్యాక్స్ లో ఏం రాశాడంటే వాడు, చూడు పెద్దాయన, నువ్వు ఇక్కడికి వస్తావు అని నాకు తెలుసు, అందులోని పెళ్లాడి సేవాన్ని బయటకు తీస్తావు అని నాకు తెలుసు, వాడికి పోస్ట్ బటన్ చేస్తావు అని కూడా నాకు తెలుసు, వాడి బ్రెయిన్ లో ప్రాబ్లం ఉంది, కావాలంటే చెక్ చేసుకో అని చెప్పేసి రాశాడు. నిజంగానే ఆ పిల్లాడికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కాని విషయం ఏంటంటే మనం ఫ్యూచర్ లో ఏం చేస్తాం కూడా ఆ కిల్లర్ గాడికి తెలుసు. అందులోను ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలు కూడా ఆ కిల్లర్ గాడికి తెలుసు. అలాంటప్పుడు మనం ఆ కిల్లర్ గాడిని ఏమీ చేయలేము. నేను ఏం చేయబోతున్నాను కూడా వాడు ముందుగానే గేసి కొడుతున్నాడు, నేనేం చేస్తానో వాడు ముందుగానే చూస్తున్నాడు ఫ్యూచర్ లో. అలాంటి వాడిని మనం పట్టుకునేదేంటి, వాడి ముందు మనం జుజుబి. నిజం చెప్పాలంటే వాడు చేస్తుంది పెద్ద తప్పేం కాదు. ఎందుకంటే అనారోగ్యం పాలైపోయి ఈ భూమి మీద నరకం అనుభవించడం కంటే ప్రశాంతంగా చనిపోవడమే బెటర్ అని చెప్పేసి వాళ్ళకి ప్రశాంతవంతమైన చావుని ఇస్తున్నాడు. ఇప్పుడు వాడిని పట్టుకుని మనం ఏం చేయాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, అవునా ఇప్పుడు దాకా మీరు మాట్లాడింది బానే ఉంది, ఆ కిల్లర్ గాని వదిలేయమంటున్నారు, కానీ నేను ఒక పాయింట్ చెప్తాను, అది చెప్పిన తర్వాత కూడా వదిలేయమంటే వదిలేద్దామని చెప్పేసి అంటంతో ఆయన కూడా చెప్పని అంటాడు. మామూలుగా మీ అమ్మాయి చనిపోయింది కదా అనారోగ్యం వల్ల, కాకపోతే మీ అమ్మాయికి చావు రాకముందే ఎవరో కిల్లర్ గడు వచ్చేసి చంపేశాడు అని తెలిస్తే మీకు ఎలా ఉంటుంది, అందులోనూ కనీసం కొన్ని రోజులైనా, లేకపోతే ఆ రోగానికి ఏదో ఒక మందు వచ్చి ఆ అమ్మాయి బతికి బయటపడొచ్చు కదా, అలా రోగం వచ్చిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోతే అదే పరిష్కారం అని చెప్పేసి అంటంతో పాపం పెద్ద ఆయన కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ పాపం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు పడిందో ప్రతిదీ ఆయన రివైండ్ చేసి హీరోయిన్ కి చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఒక పాడుబడిన ఇంట్లో ఇంకొక హత్య జరుగుతుందన్నమాట. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్లి చూస్తే భయంకరంగా బ్లడ్ ఉంటుంది. అందులోనూ ఒక అమ్మాయి బట్టలు ఉంటాయి అన్నమాట, కింద బట్టలు మాత్రం ఉండవు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఈ హత్య చేసింది ఇంతకు ముందు హత్యలు చేసిన కిల్లర్ గాడు కాదు అని చెప్పేసి. ఎందుకంటే ఆ కిల్లర్ గాడు అవతల వాళ్ళకి నొప్పి లేకుండా చంపేస్తున్నాడు, కానీ ఈ కిల్లర్ గాడు మాత్రం అమ్మాయిని అతి దారుణంగా హింసించి మరీ చంపాడు. ఎందుకంటే అక్కడ బ్లడ్ ఆ రేంజ్ లో పడిపోయి ఉంటుంది. మరోవైపు పెద్ద ఆయన ఏంటంటే నేను ఊరు వెళ్ళిపోతున్నానని చెప్పేసి బస్ ఎక్కి వెళ్ళిపోతుంటే మన కథలో హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పెద్ద ఆయన్ని బతులాడుతూ ఉంటాడు. ఏంటంటే మీరు సగంలో వదిలేసి వెళ్ళిపోతున్నారు, అందులోని ఇంకో కిల్లర్ గాడు ఒకటి పోగాడు మాకు, వాడు కూడా హత్యలు చేస్తున్నారని చెప్పేసి ఆ పెద్ద ఆయన్ని హీరో టచ్ చేస్తాడు అనమాట. మళ్ళీ పెద్ద ఆయనకి కొన్ని విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. హీరో ఇబ్బంది పడుతున్నట్లు, భయంకరంగా అరుస్తున్నట్లు, మళ్ళీ ఏదో రకరకాల వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ఒక కప్ప కనిపిస్తుంది, కొన్ని ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా చూసిన తర్వాత హీరో మొత్తానికి ఇబ్బంది పడిపోతున్నాడు అని చెప్పేసి ఆ పెద్ద ఆయనకు అర్థమైపోయి కనీసం హీరో కోసం సరే వస్తున్నానని చెప్పేసి మళ్ళీ ఆయన ఈ కేసులోకి ఎంటర్ అవుతాడు. అంతేకాకుండా హీరో ఏంటంటే ఆ పెద్దాన్ని తీసుకొని ఒక ప్లేస్ కి వెళ్తూ ఉంటాడు అనమాట. ఏ ప్లేస్ కంటే ఇంతకు ముందు కిల్లర్ గాడు 4వ హత్య చేశాడు కదా ఒక అమ్మాయిని బాత్ టబ్ లో పడేసి, అందులోనూ ఆ టబ్బు నిండా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ ఎక్కడ కొన్నారు, ఎవరు అమ్మారని చెప్పేసి డీటెయిల్స్ తెలుసుకుంటే ఒక తోట అడ్రస్ ఇస్తారనమాట. వీళ్ళందరూ కలిసి ఆ తోట దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో కూడా ఏంటంటే సార్ మీరే కనిపెట్టాలని చెప్పేసి అంటంతో పెద్ద ఆయన కూడా సరే అని చెప్పేసి ఆ ఫ్లవర్స్ ని టచ్ చేస్తాడు. ఒక్క సెకండ్ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మాయమైపోతారు. అందులోనూ దూరంగా తనకి ఒక డస్ట్ బిన్ కనిపిస్తుంది. దాంతో పెద్ద ఆయన ఏమంటాడంటే ఆ డస్ట్ బిన్ లో వెళ్ళి వెతకండి అని చెప్పేసి అంటంతో అందరూ వచ్చి డస్ట్ బిన్ లో వెతికితే ఇప్పుడు రీసెంట్ గా ఒకడు పాడుబడిన ఇంట్లో ఒక అమ్మాయిని చంపేశాడు కదా, ఆ అమ్మాయి బట్టలు కనిపిస్తాయి అన్నమాట. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే పక్కన ఉన్న పోలీస్ కుక్కల్ని పిలిచి వాటికి వాసన చూపించి ఆ దారి ఎక్కడో కనిపెట్టమంటారు. అంటే ఆ కిల్లర్ గడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టమని చెప్పంటంతో ఆ కుక్కలు కూడా వీళ్ళని ఒక చోటుకి తీసుకెళ్తూ ఉంటాయి. అలా వెళ్లే దారిలోనే కొన్ని విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి, ఒక ముసలాయన నుంచున్నట్లు. అవన్నీ ఏంటంటే ఇంతకు ముందు పెద్ద ఆయన కల్లోకి వచ్చినాయి అనమాట. ఆయనకి ముందుగానే విజువల్స్ అన్ని కనిపించినాయి అనమాట. ఓకే ఈ విజువల్స్ అని చెప్పేసి ఈయనకి ఇప్పుడే అర్థం అవుతుంది. ఆ తర్వాత కుక్క ఏం చేస్తుందంటే ఒక ఇంటి డోర్ దగ్గరికి లాగుతుంది అనమాట. దాంతో పోలీసులు అందరూ గన్నులు పట్టుకుని రెడీగా ఉంటారు. అందులోని కాలింగ్ బెల్ కొడతారు. ఎవరో ఒక అతను కాఫీ దాక్కుంటూ బయటకు వస్తాడు. అందులోని కాఫీ కప్పు మీద కప్ప బొమ్మ ఉంటుంది. దాంతో పెద్ద ఆయనకు అర్థమైపోతుంది వీడే కిల్లర్ గాడు అని చెప్పేసి. నువ్వేరా కిల్లర్ అని చెప్పేసి అంటంతో వాడు గన్ను తీసుకొని హీరోని కాలుస్తాడు. దాంతో హీరో భుజానికి గాయం అవుతుంది. అందులోనూ అక్కడి నుంచి తప్పించుకొని విండోలోంచి పారిపోయి బండి తీసుకొని వెళ్ళిపోతాడు. దాంతో ఇంకేముంది, హీరోయిన్ ఆ పెద్ద ఆయన ఇద్దరు ఆ కారుని చేస్ చేస్తారు. అంతేకాకుండా ఆ కారుకు పెద్ద యాక్సిడెంట్ అవుతుంది అనమాట. వీళ్ళకి
కారు కూడా యాక్సిడెంట్ అవుతుంది. దాంతో ఈ పెద్దాయన బయటికి దిగి ఆ కిల్లర్ గాని పట్టుకుందామని చూస్తే వాడేంటంటే కారు దిగిన తర్వాత పెద్దాయన్నే కాల్ చేస్తాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ పెద్దాయనకు వచ్చిన ఇమాజినేషన్ అన్నమాట, ఫ్యూచర్ ఇమాజినేషన్. వెంటనే ఈయనకు అర్థమైపోతుంది నేను కారు దిగితే వీడు కాల్ చేస్తాడని చెప్పేసి వాడు వెనకాల నుంచి వస్తాడు. అందులోని ఈ గ్యాప్ లో వాడు డిస్టర్బ్ అవటం వల్ల హీరోయిన్ వాడిని కుక్కను కాల్చినట్టు కాల్చి అక్కడే చంపవతలు పడేస్తుంది. దాంతో వాడు చనిపోతాడు. అందులోను ఈ పార్ట్ టైం కిల్లర్ గాడు చనిపోయాడు, కానీ ఒరిజినల్ కిల్లర్ గాడు ఇంకా బతికి ఉన్నాడు కదా, వాడి సంగతి చూద్దామని చెప్పేసి మళ్ళీ వాళ్ళిద్దరు అక్కడి నుంచి బయలుదేరతారు. వాళ్ళిద్దరు బయలుదేరి డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత పెద్ద ఆయన హీరోని మీట్ అవుతాడు. కాకపోతే హీరో ఏంటంటే నొప్పి భరించలేక ఏడుస్తూ ఉంటాడు. అందులోను కథలో ఇప్పుడే ఒక భయంకరమైన విషయం బయటపడుతుంది. అదేంటంటే హీరోకి క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ అన్న సంగతి హీరో కూడా తెలుసు. కాకపోతే కుటుంబ సభ్యులకు తెలిస్తే బాధపడతారని చెప్పేసి వాళ్ళకి చెప్పలేదు. అందులోని హీరోకి ఏంటంటే 4th స్టేజ్ క్యాన్సర్ అనమాట. ఆ నొప్పి భరించలేక అరుస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న పెద్దానికి ఏం చెప్తాడంటే చూడండి నేను చచ్చిపోతాను, నాకు ఎన్నో జీవిత లక్ష్యాలు ఉన్నాయి, వాటన్నిటిని వదిలేసుకొని నా భార్య కొడుకును వదిలేసుకొని వెళ్ళిపోతున్నాను. నేను చనిపోయిన తర్వాత నా భార్య పిల్లలను చూసుకోండి సార్, మీరు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆదుకోండి అని చెప్పేసి అంటంతో ఈ పెద్ద ఆయన తప్పకుండా అని చెప్పేసి హీరోకి ధైర్యం చెప్తాడు. దాంతో హీరో అక్కడే చనిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి ఫ్యూనరల్ జరుగుతుంది అనమాట. అక్కడ హీరో వాళ్ళ కొడుకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ పెద్ద ఆయన కొడుకును పిలుస్తాడు. పిలిచి ఆ పిల్లాన్ని హక్ చేసుకుంటాడు. హక్ చేసుకుని వీడి ఫ్యూచర్ ఎలా ఉందని చెప్పి చూస్తే పిల్లాడి జీవితం చాలా అద్భుతంగా ఉంది. స్కూల్ గానీ కాలేజీ గానీ కెరియర్ గానీ చాలా అద్భుతంగా ఉండేసరికి పెద్ద ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే హీరో చివరి కోరిక అదే కదా, అందుకని. కట్ చేస్తే మరుసటి రోజు ఈ పెద్ద ఆయన ఒక కాఫీ షాప్ కి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్నప్పుడు సడన్ గా ఈ పెద్ద ఆయన ఎదురుగా కిల్లర్ గాడు వచ్చి కూర్చుంటాడు. దాంతో ఈ పెద్ద ఆయనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ ఈ కిల్లర్ గాడు అప్పుడప్పుడు విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ పెద్ద ఆయనకు అప్పుడు అర్థం అవుతుంది వీడే కిల్లర్ గాడు అని చెప్పేసి. అందులోని కిల్లర్ గాడు కూడా పెద్ద ఆయన దగ్గరకు వచ్చి చూడండి మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను, మొత్తానికి ఇప్పుడు టైం దొరికింది, మీరు నన్ను ఏదో కిల్లర్ గాడిలా చూడమాకండి, నేను ఈ భూమి మీద ఎవరైతే నరకం అనిపిస్తూ దేవుడా నన్ను తీసుకెళ్లిపోయి నరకం నేను భరించలేను అనుకుంటారో వాళ్ళని మాత్రమే చంపుతున్నాను, అందులోను వాళ్ళ ఫ్యూచర్ లో కూడా అలాగే అనుకుంటూ ఉంటారు. అంతెందుకు మీ ఫ్రెండ్ హీరో ఉన్నాడు కదా, హీరో గనక ఆ గన్ను బుల్లెట్ తగలకుండా ఉంటే 75 రోజులు మంచం మీద నరకం అనిపించి చచ్చిపోయేవాడు. అందులోని బెడ్ మీద చనిపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా ఇస్తారా, ఏమి ఇవ్వరు కదా, అందుకని నేనే కావాలని చెప్పేసి ఆ కిల్లర్ గాడి చేత కాల్పించేలా చేశాను. అందులోను మనోడు డ్యూటీలో చనిపోయాడు కాబట్టి తన భార్యకి తన కొడుక్కి పింఛన్ వస్తూనే ఉంటుంది, వాళ్ళు లైఫ్ లో హ్యాపీగా ఉంటారు. అందులోను మనోడు కూడా ప్రశాంతంగా చనిపోయాడు కాబట్టి నువ్వు నన్ను విలన్ లా చూడటం మానే అని చెప్పేసి అంటంతో ఆ పెద్ద ఆయన మాత్రం కిల్లర్ గాడిని ఒక హంతకుల్లా చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఫ్రెండ్ ని చంపిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చొని నీ ఫ్రెండ్ నేనే చంపాను, కాకపోతే వాడు మంచి కోసం చంపానంటే ఎవరికి మాత్రం కోపం రాదు. అందులోను అదే కాఫీ షాప్ లో చుట్టూ పోలీసులు ఉంటారనమాట. వెంటనే పెద్ద ఆయన ఏం చేస్తారంటే ఇతనే కిల్లర్ అని చెప్పేసి అరవడంతో పోలీసులు కూడా అలర్ట్ అయిపోతారు. మరీ ముఖ్యంగా కిల్లర్ కూడా అలర్ట్ అవుతాడు. వెంటనే గన్ను తీసుకుంటాడు, కాల్పులు జరుగుతాయి, అక్కడ చాలా మంది చనిపోతారు. కాకపోతే చుట్టూ మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది. ఏంట్రా ఇదని చెప్పి అనుకుంటే ఆ పెద్ద ఆయన ఏంటంటే ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఊహించుకుంటాడు. సో దాని వల్ల చాలా మంది ప్రాణాలు పోతాయి, అందుకని సైలెంట్ గా ఉంటాడు. ఆ కిల్లర్ గాడిని చూస్తే కోపం వస్తుంది, కానీ ఏమి చేయని పరిస్థితి. కాకపోతే ఈ పెద్ద ఆయన ఇలా బిహేవ్ చేస్తాడు అని చెప్పేసి ఆ కిల్లర్ ఏం చేస్తాడంటే ఆ కిల్లర్ గాడు తన దగ్గర ఉన్న గన్నుని పెద్ద ఆయన దగ్గరికి విసిరేసి ఇతని దగ్గర గన్ను ఉంది, కిల్లర్ ఇతనే అని చెప్పేసి అంటంతో పోలీసులు అందరూ వచ్చేసి పెద్ద ఆయన పట్టుకుంటారు. ఈ గ్యాప్ లో ఆ కిల్లర్ గాడు అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాడు. అయినా సరే పెద్ద ఆయన ఏం బాధపడ్డు. ఆ తర్వాత హీరోయిన్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆ కిల్లర్ గాడు ఎలా ఉంటాడో చూశాడు కదా, అందుకని వాడు స్కెచ్ చేపిస్తాడనమాట. వాడు స్కెచ్ చేపించి వాడు అడ్రస్ కనుక్కోవడానికి విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు పెద్ద ఆయన ఏం చేస్తాడంటే ఈ కిల్లర్ గాడు నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నాడు అని చెప్పేసి విపరీతంగా ప్రయత్నించి రకరకాల మనుషుల్ని టచ్ చేసి మొత్తానికి కిల్లర్ గాడు నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నాడు కనుక్కొని అతని ఇంటికి వెళ్తాడు. అందులోనే చంపడానికి ఆ ఇంటికి కిల్లర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఈ పెద్ద ఆయన అడుగుతాడు అనమాట, చూడు నువ్వు ఇంతకు ముందు కాఫీ షాప్ లో చెప్పాల్సింది చెప్పావు, నేను కూడా నీతో చెప్పాలనుకుంటున్నాను కాబట్టి విను అని చెప్పేసి కొన్ని విషయాలు చెప్తాడు అనమాట. చూడు ఎవడికి ఏ ఇబ్బంది ఉంటే నీకెందుకు, ఎవడు ఎప్పుడు చచ్చిపోతే నీకెందుకు, వాడు చచ్చిపోయేలోపు భూమి మీద హ్యాపీగా ఉన్నాడా నరకం అనిపిస్తున్నాడా అదంతా నీకెందుకు, ఎవడి బాధలు వాడు పడతాడు, కానీ చంపాల్సిన అవసరం నీకే ఉందని చెప్పేసి అంటంతో లేదు నేను చంపే తిరుగుతా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో కిల్లర్ గాడు ఎవరినైతే చంపాలనుకుంటున్నాడు వాడు గదిలోంచి బయటకు వస్తాడు అనమాట. ఎవర్రా మీరు అని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరు ఏంటంటే నీ గురించే మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి అంటారు. అందులోనూ కిల్లర్ గాడు నేను చంపాల్సిందే వీణని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ పెద్ద ఆయన మాత్రం నేను ఒప్పుకోనని చెప్పేసి అంటంతో పాపం బయటకు వచ్చిన అతనికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. నన్ను చంపడానికి ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు అని చెప్పేసి. ఆ తర్వాత పెద్ద ఆయన అసలు ఒప్పుకోడు అనమాట. నువ్వు చంపితే మాత్రం ఊరుకోనని చెప్పేసి అంటంతో ఆ కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. దాంతో పెద్ద ఆయన కూడా కిల్లర్ గాడిని ఫాలో చేస్తూ ఉంటాడు.
ఉంటాడు. అందులోని ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ పెద్ద ఆయనకి కనిపించే ప్రతి ఒక్క విజువల్స్ అలా కనిపించడానికి కారణం కూడా ఈ కిల్లర్ గాడే. ఆయనకి ఏం కనిపించాలి, ఆయన ఎలా రియాక్ట్ అవ్వాలని చెప్పేసి ప్రతిదీ ఈ కిల్లర్ గాడు డిజైన్ చేశాడు. అందుకని ఈ పెద్దని ఇప్పుడు కూడా కిల్లర్ గాని ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే స్కెచ్ చేసిన ఆ స్కెచ్ ని తీసుకొని ఆ కిల్లర్ గాడి అడ్రస్ కనిపెడుతుంది. డైరెక్ట్ గా వాడి ఇంటికి వెళ్ళి చూస్తే ఆ కిల్లర్ గాడికి ఆల్రెడీ తెలుసు కదా హీరోయిన్ అక్కడికి వస్తుందని చెప్పేసి తన కోసం ప్రొజెక్టర్ లో ఒక వీడియో ప్లే చేస్తాడు. అందులో కిల్లర్ గాడు ఏమంటాడంటే నేను అందరినీ కావాలని చంపట్లేదు, అందులోని చట్టాన్ని చేతుల్లోకి అస్సలు తీసుకోలేదని చెప్పేసి వాడు గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు అనమాట. అంతేకాకుండా హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ ఎటు తిరిగితే అటు తిరిగి మాట్లాడుతూ ఉంటాడు. అంటే వాడు హీరోయిన్ ఎటు తిరుగుతుందో కూడా ముందుగానే కనిపెట్టాడు. మరియు ముఖ్యంగా హీరోయిన్ ఎక్కడి నుంచి ఉంటుంది, ఎటు తిరిగి మాట్లాడుతుంది, ఎటు తిరిగి వింటుంది, ప్రతిదీ వాడికి పాయింట్ టు పాయింట్ తెలుసు అనమాట. అందుకనే హీరోయిన్ ఎటు తిరిగితే అటు తిరిగి మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది, వీడు మామూలుడు కాదు అని చెప్పేసి. మరోవైపు కిల్లర్ గాని చూపిస్తారు. వాడేంటంటే ఒక రైల్వే స్టేషన్ కి వెళ్తాడనమాట. వెళ్ళేటప్పుడు పక్కన ఒక పోలీస్ కనిపిస్తాడు. చూడు బాబు నా పేరు ఇది, నేను ఇక్కడ ఉన్నాను సంగతి పోలీసులకు చెప్పు, పోలీసులు చెప్తే మాత్రం నీకు ప్రమోషన్ మీద ప్రమోషన్ వస్తుందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో పోలీసు నవ్వుతాడు అనమాట, ఈడెంట్రా బాబు ఇలా ఉన్నాడని చెప్పేసి. అందులోను ఈ కిల్లర్ గాడిని పెద్ద ఆయన ఫాలో చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అలా వచ్చేటప్పుడు రకరకాల బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ ఇంతకు ముందు ఈ పెద్ద ఆయనకి ఎప్పుడో కనిపించాయి. పాల డబ్బా కింద పడిపోవటం, రకరకాల సైన్ బోర్డ్స్ ఇవన్నీ కనిపించాయి అనమాట. దాంతో ఆ పెద్ద ఆయనకి అర్థం అవుతుంది మొత్తానికి ఇక్కడ ఏదో జరగబోతుంది అని చెప్పేసి. అందులోను కిల్లర్ ఏంటంటే ఒక ట్రైన్ ఎక్కుతాడు అనమాట. అంతేకాకుండా ఈ పెద్ద ఆయన కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. కాకపోతే అక్కడ చాలా మంది జనం ఉండటం వల్ల కిల్లర్ ఏం చేస్తారంటే గన్ను తీసుకొని కాలుస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ భయం వేసి అక్కడ నుంచి పారిపోతారు. వీళ్ళిద్దరు ఏంటంటే కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం అని చెప్పేసి కిల్లర్ ఆ పని చేశాడు. అంతేకాకుండా ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే కిల్లర్ గడు ఇంత ముందు వచ్చేటప్పుడు పోలీసులకు చెప్పమని చెప్పేసి ఒక పోలీసుకి చెప్పాడు కదా, ఆయన కూడా ఆ విషయాన్ని కొంచెం సీరియస్ గా తీసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో కిల్లర్ గాడు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి అందరు ఇక్కడికి బయలుదేరి వస్తూ ఉంటారు. వాళ్ళు బయలుదేరి ఎక్కడికి వస్తున్నారంటే ఈ పెద్ద అయిన ఆ తర్వాత కిల్లర్ గాడు ఏదైతే ట్రైన్ ఎక్కారో ఆ ట్రైన్ ఆల్రెడీ బయలుదేరింది. కాకపోతే నెక్స్ట్ స్టేషన్ లో ఎక్కడైతే ఆగుతుందో అక్కడికి వాళ్ళందరూ బయలుదేరి వస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు ట్రైన్ లో ఉన్న పెద్ద అయిన ఆ తర్వాత కిల్లర్ గాడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ కిల్లర్ గాడు ఏమంటాడంటే చూడు నేను నిన్ను కలవటానికి కూడా ఒక రీజన్ ఉందని చెప్పేసి అంటంతో ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే నాతో నీకు పని ఏంట్రా బాబు, నేనేదో నా బతుకు నేను బతుకున్నానని చెప్పేసి అంటంతో లేదు లేదు నువ్వు నీ బతుకు నువ్వు బతికేవాడు కాదు, నువ్వు ఒక హత్య చేయబోతున్నావు అని చెప్పేసి అంటంతో హత్య ఎవరిని చేస్తున్నానని చెప్పేసి అంటంతో ఎవరినో కాదు నన్నే చంపబోతున్నావు, ఎందుకంటే నేను కూడా మనిషినే కదా, నాకు కూడా చావు ఉంటుంది, నేను చనిపోయిన తర్వాత ఈ భూమి మీద ఎవరెవరైతే నరకం అనిపిస్తూ చచ్చిపోతూ ఉంటారో వాళ్ళందరినీ చంపాల్సిన బాధ్యత నీదే, ఎందుకంటే నీ కూతురు కూడా నరకం అనుభవిస్తూ చనిపోయింది కదా, ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు, అందుకనే నువ్వు నన్ను చంపాలి, ఒకవేళ నువ్వు నన్ను చంపలేదు అనుకో నువ్వు నన్ను చంపే సిచ్యువేషన్ ని నేనే క్రియేట్ చేస్తాను, అది నాకున్న టాలెంట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎలాగా అని చెప్పి అంటాడు, ఏముందండి మిమ్మల్ని కాపాడాలని చెప్పేసి హీరోయిన్ లోపలికి వస్తుంది, నేనేం చేస్తాను హీరోయిన్ ని కాల్చి చంపైపోతాను, సో హీరోయిన్ ని కాపాడాలని చెప్పి మీరేం చేస్తారు నన్ను చంపేస్తారు అంతే, అంతకు మించి ఏం లేదని చెప్పేసి ఆ కిల్లర్ గాడు నవ్వుకుంటూ పాపం పెద్ద ఆయనకి చెప్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఈ పెద్ద ఆయన్ని కాపాడదామని చెప్పేసి కిల్లర్ గాడికి గన్ను గురి పెడుతుంది. కాకపోతే ఆ కిల్లర్ గాడు హీరోయిన్ ని చంపేస్తాడు. దాంతో హీరోయిన్ కింద పడుతుంది. ఈ విజువల్సే ఈ పెద్ద ఆయనకి సినిమా స్టార్టింగ్ లో కనిపించాయి అనమాట. అందులోనూ ఇప్పుడు దాకా జరిగింది ఈ పెద్ద ఆయన ఏం జరగబోతుందా అని చెప్పేసి ఫ్యూచర్ లో ముందుగానే చూస్తాడు. దాంతో పెద్ద ఆయన ఒకటే నిర్ణయించుకుంటాడు, ఎలాగైనా సరే హీరోయిన్ ని కాపాడాలని చెప్పేసి ఆ కిల్లర్ గాడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్న హీరోయిన్ ని కాపాడేసి కిల్లర్ గాడిని షూట్ చేస్తాడు. వాడు కూడా గన్ను పేలుస్తాడు. ఆ బుల్లెట్ కాస్త హీరోయిన్ కి తగలకుండా ఈ పెద్ద ఆయన చెవికి తగులుతుంది. దాంతో ఆయన కింద పడతాడు. మరోవైపు కిల్లర్ గాడు చనిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ పెద్ద ఆయన తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఆయన కూడా మెల్లగా కోలుకుంటాడు. ప్రతిరోజు ఒక కన్న తండ్రిని చూసుకున్నట్లు హీరోయిన్ అక్కడికి వచ్చేసి ఆయన చూసుకుంటుంది. ఒకనొక సందర్భంలో ఆయన రికవర్ అయిపోయి ప్రశాంతంగా బయటకు వస్తాడు. అందులోనూ ఈ పెద్ద ఆయన వాళ్ళ భార్య వదిలేసి వెళ్ళిపోయింది కదా, ఆవిడేంటంటే ఈ పెద్ద ఆయన దగ్గరకు వస్తుంది, వచ్చి తనని హక్ చేసుకుంటుంది. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఈ పెద్ద ఆయన్ని తన భార్య ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందంటే ఈ పెద్ద ఆయనే తన కూతుర్ని చంపేశాడు కాబట్టి. కట్ చేస్తే కదా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఈ పెద్ద ఆయన వాళ్ళ కూతురు ఏంటంటే తాను కూడా క్యాన్సర్ తో బాధపడుతూ ఉంటుంది. భయంకరమైన టార్చర్ అనుభవిస్తూ ఉంటుంది. నాన్న నా వల్ల కావట్లేదు నాన్న, చనిపోవాలంది నాన్న, ఈ నరకం భరించలేకపోతున్నాను నాన్న, నన్ను చంపే నాన్న అని చెప్పేసి ఆయన ముందు ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఈ పెద్ద ఆయన కూడా ఏం మాట్లాడాలో తెలియక ముందు ఆగుతాడు. కాకపోతే తన కూతురు తన కళ్ళ ముందు నరకం అనుభవిస్తూ ఉంటే చూడలేకపోతాడు. అందులోను ఆ అమ్మాయి చంపే అని చెప్పేసి అంటూ ఉంటే చేసేదేం లేక ఆ అమ్మాయికి ఎక్కిచ్చే సిలైన్ బాటిల్లో మత్తు మందు
కలుపుతాడు. దాంతో ఆ అమ్మాయికి మత్తెక్కువైపోయి ప్రశాంతంగా నిద్రలోనే చనిపోతుంది. అది జరిగింది. అందుకనే ఆవిడ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి బుల్లెట్ తగిలిందని చెప్పేసి మళ్ళీ వచ్చింది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే కిల్లర్ గాడు ఈయన్నే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ నరకాన్ని నేను భరించలేకపోతున్నాను అని అన్న వెంటనే తన కూతురును కూడా చూడకుండా తనకి చావును ప్రసాదించి ప్రశాంతవంతమైన చావునిచ్చినందుకు ఆ కిల్లర్ గాడు ఏరి కోరి ఈ పెద్దాయన సెలెక్ట్ చేసుకున్నాడు. అందులోనూ ఈ హత్యలన్నీ చేయించి మరీ ముఖ్యంగా హీరోయిన్ ని ఇన్వాల్వ్ చేసి ఇంకా ముఖ్యంగా నెక్స్ట్ ఎవరైతే ప్రాణాలతో పోరాడుతూ ఉంటారో బతకడం ఇష్టం లేక చేస్తే చాలరా బాబు అని అనుకుంటారో వాళ్ళందరినీ చంపడానికి ఆ కిల్లర్ గాడు ఈ పెద్దాయన్ని ప్రిపేర్ చేసి మరి చనిపోయాడు. అది జరిగింది. ఇంతటితో సినిమా అయిపోతుంది. మీరు ఈ వీడియో ఇప్పుడు దాకా చూశారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. వ్యాధులతో బాధపడే వాళ్ళని వాళ్ళు అడగకుండానే చంపడం కరెక్టా, లేకపోతే చార్లెస్ చేసేది సహాయం అంటారా లేక హత్యలు అంటారా? ఏమనుకుంటారో కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకో 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.